శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే, ట్రిబులేషన్ కెనాట్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. శ్రమలు దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చాలామందికి శ్రమ రాగానే దేవుడు దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడేం చెప్తున్నా అంటే, శ్రమలు దేవుని ప్రేమ నుండి నేను వేరు చేయమంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇవాళ. మూలవాక్యం చదువుకుంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మూలవాక్యం. రోమాపత్రిక 8:35 మూలవాక్యం చదువుతుంది పాప. తర్వాత వివరంలోనికి వెళ్దాం. క్రీస్తు ప్రేమ నుండి, యేసు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? మనల్ని ఎవరు ఎడబాపుతాడు? శ్రమ అయినను, శ్రమ గాని, బాధ అయినను, బాధ గాని, హింస అయినను, హింస గాని, కరువైనను, కరువని గాని, వస్త్రహీనత అయినను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను, ఖడ్గమైన, మనలను ఎడబాపున. ఏంటి ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో సేవకులు చంపేస్తున్నారు. మొన్న రీసెంట్గా సేవకుని చంపేశారు. చంపేయడం కాకుండా నెక్స్ట్ ఎవరిని చంపుతారు కూడా అనౌన్స్ చేశారు. మరి కేంద్రంలో ఉన్న నాయకుడైన వాడికి 115 పేర్లు పంపించారట, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లు చంపేయడానికి. అంటే పరిస్థితి ఎలాగుంటుందంటేనండి, పోలీసులే కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి, చేయరు. పోలీసులే న్యాయం చేయాలి, చేయరు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కనుక వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరినో చంపించాలని. ఆ నెక్స్ట్ వాడిని పాపం చంపేశారంటే నేను పోలీసులు అరెస్ట్ చేసుకొని పట్టుకుపోయారట. ఆడ ఇంటర్వ్యూ నిన్న రాత్రే నేను విన్నాను వాడి ఇంటర్వ్యూ. కానీ ఆ ఇంటర్వ్యూలోకి అవగానే పోలీసులు వచ్చి పట్టుకొని పోయారట. అలా ఆవిడకి కంగారు పడిపోతుంది, ఏమైపోతుంది, ఆడు బతుకుతాడో చెప్తాడో కూడా తెలియదు. ఆడి పేరు ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు నెక్స్ట్ వాడినే చంపుతామని. వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, వీళ్ళు చంపుతున్న విధానాలు చెప్పాలంటే ఒక క్లాస్గానే చంపుతున్నారని చెప్పాలి. నీరో చక్రవర్తి భయంకరంగా చంపించాడు మనుషుల్ని. ఒకరోజు ఒక చేయి నరికేవాడు, ఒకరోజు ఇంకో చేయి నరికేవాడు, ఒకరోజు ఒక కాలు నరికేవాడు, మండుతున్న నూనెలో మనుషులు తీసుకెళ్ళి బ్రతికి పడేసేవాడు. ఆ ఎరీనాలోని ఆ విశ్వాసాలు పెట్టి సింహాలను వదిలేసాడు. బ్రతుకుతున్న మనుషులు తినిస్తుండే ఆ సింహాలు. ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారు ఇవే మహాశ్రమలు అనుకున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే, క్రైస్తత్వాన్ని ఆపాలనుకున్న రోమా ప్రభుత్వం పతనం అయిపోయింది. క్రైస్తత్వం అనేది చిగురిస్తూనే ఉంది. శ్రమలు అనేవి చాలా మంచిదండి. శ్రమలు అనేవి ఏంటంటే మీ యొక్క ఆశీర్వాదాలకు ఒక సోపానాలు లాంటివి. నాకు శ్రమ కలిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను. కారణం ఎక్కువ ప్రేయర్ చేస్తాను. మన చుట్టూ ఉన్న పరిస్థితి మనకు అనుకూలంగా ఉండవు. మన మనుషులుగా ఉండరు. పౌలు గారు ఒక మాట అంటాడు, ఎటు పోయినను శ్రమ పడుచున్నావు అంటాడు. అంటే మంచి మాటలైనా శ్రమ వస్తుంది, ఎలాగైనా శ్రమ వస్తుంది అంటాడు. అదేం చేస్తుందంటే నిన్ను ప్రార్థనా జీవితంలో బలపరుస్తుంది. ఏంటి సుఖ సౌభాగ్యాలు ఉంటే దేవుళ్ళు ఎవడు ఉండడండి. ఈ గుండె ఆపరేషన్లు, గుండె జబ్బులు ఎవడికి వస్తాయి? డబ్బులు ఉన్నోడికి వస్తాయి, పేదవాడికి రావు అవి. పేదవాడికి వచ్చే రోగాలు కావు అవి. ధనము సమస్త కీడులకి మూలమైన. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటేనే జీవితం బాగుంటుందని. డబ్బుని ఎప్పుడు ఆశించకండి. దేవుని వాక్యం చదివిన పేదలైన మీరు ధన్యులు అంటున్నాడు. ధనవంతులారా మీకు శ్రమ అంటున్నాడు. కనుక ఇక్కడ ఆలోచించండి, కష్టాలు రాగానే, బాధలు రాగానే వాళ్ళు ఏమంటే ఒక పాస్టర్ని చంపిస్తే అందరి పని అయిపోయింది అనుకున్నారు. ఏంటి ఎంత మూమెంట్ వచ్చిందంటే 2 రాష్ట్రాల్లో ఎంత జనము రోడ్ల మీదకి వచ్చారు, ఎంతమంది. వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళకి ఇదేం చేస్తుందంటే విశ్వాసాలు ఇంకా అభివృద్ధి చేసేస్తుంది.
ప్రార్థనాపరులను లేపుతుంది. రోమా ప్రభుత్వం ఎలాగ పతనం అయిపోయింది. ఇవాళ క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేతున్న శక్తులన్నీ రోజు కనిపించవు. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటేనండి, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయిందండి. నేను ఈ మధ్యలో కన్నీటి ప్రార్థన చేస్తున్నానండి. మనుషులు సరిచేయబడాలి, లేకపోతే రీప్లేస్మెంట్ అని తీసి మరి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సరిచేయకుండా గుళ్ళో కూర్చోడం ఎందుకండి? నువ్వు సరిచేయకుండా ఇంట్లో ఉండడం ఎందుకండి? మనెవరిని ఏం చేయలేవు, నువ్వెవరిని ఏం చేయలేవు, కానీ నీ ప్రార్థన మాత్రం మనుషుల్ని మార్చేస్తుంది. మారకపోతే ఏం చేస్తాడండి? మంచం ఎక్కించేస్తాడు, లేకపోతే నిన్ను తీసేస్తాడు, ఓటర్ లిస్టులోంచి తీసేస్తాడు. కనుక భయం అనేది అవసరం. మనిషికి దైవ భయం అనేది ఇంపార్టెంట్. ఏంటి, చాలామంది ఉంటారు ఆ యొక్క న్యాయాధిపతి గురించి రాసినాడు. అక్కడ ఏం రాయడండి, అక్కడ మనుషులను లక్ష్య పెట్టక దేవుని లక్ష్య పెట్ట అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయిన మాట వాడతాడు. అండ్ కొంతమందికి మనుషుల భయం ఉండదు, ఆడేవాడు ఈడేవుడు అంటారండి. దేవుడి భయం అస్సలు ఉండదు వాళ్ళకి. మనుషుల భయం దేవుడి భయం లేని వాళ్ళు దేవుడు డీల్ చేస్తాడా? డీల్ చేయడండి. నెబుకద్నెజరు ఏం చేశాడండి? గడ్డి వేసాడు పశువులుగా. పెద్ద పెద్దోళ్ళు అడ్రస్లు అయితే పోయారండి. 33వ సంవత్సరంలో ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు, చదువుకున్న వాళ్ళకి వస్తాడు వాడు. అలెగ్జాండర్ అండి వాడిని ద గ్రేట్ అలెగ్జాండర్ అంటాడు. వాడు ఆశ ఏంటంటే ప్రపంచాన్ని జయించేయాలి. 33వ సంవత్సరంలో భయంకరమైన రోగం చచ్చాడండి వాడు. నేను చాలాసార్లు చెప్తాను చాలామందికి, యువర్ డెత్ విల్ స్పీక్ అబౌట్ యూ. నీ మరణం నీ గురించి మాట్లాడుతుంది. అండ్ ఎవడైనా వెక్టర్ ప్రభాకర్ రెడ్డి భక్తి లేదు, వాడు నోటి వచ్చినట్టు మాట్లాడతాడు, దొంగోడు అని చెప్తే నేను లెగ్ చేయనండి. నేను మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా మంచోడంటే పొంగిపోకండి, నువ్వు చెడ్డదాని అంటే కృంగిపోకండి. నువ్వంటే ఏంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. అండ్ విక్టర్ ప్రభాకర్లో భక్తి లేకపోతే, విక్టర్ ప్రభాకర్లో దేవుడు లేకపోతే 72 సంవత్సరాలు ఇలా ఎవడు ఉండడండి. 72 సంవత్సరాలు ఇంత ఆరోగ్యంగా కానీ బీపీ ఉంటే నాకు ప్రసంగం చేయనని చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? పాస్టర్లు అంటాడు. చాలామంది పాస్టర్లు ఏంటంటే రోగం లేని పాస్టర్ ఎవడండి అని అంటాడు, బీపీ లేని పాస్టర్ ఎవడండి అని నేను ఉన్నానని చెప్తాను ఎవరికైనా సరే. ప్రార్థించండి. సెప్టెంబర్ నెల 100 మంది శ్రీకాకుళం జిల్లాలో పాస్టర్లకి మంచి కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఒక గొప్ప ఉద్యమం రావాలి. నా ఆశ ఏంటంటే 100 మంది మారాలి, అంటే 10,000 మంది ఆ చర్చి సభ్యులు ప్రభువులకు రావాలి. ఇవాళ శ్రమలు అనేవి ఏం చేయలేకపోతున్నాయి, ఎవరికి అర్థం కావట్లేదు. అన్నిటికీ తెగించేస్తున్నారు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ హతసాక్షులు కావాలి ఏసైకి. మరణాన్ని నువ్వు లెక్క చేస్తాడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. అండ్ మన కుర్రోని చంపేశారు, చచ్చిపోతాడు. ఎక్కడ ఉన్నాడండి? దేవుని రాజ్యంలో ఉన్నాడు. చంపిన వాళ్ళందరూ ఎక్కడ పోతారండి? నిత్య నరకానికి పోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మన బాధ వాళ్ళ గురించి వాళ్ళు మారాలని మన బాధ తప్ప మనల్ని మారే కానీ కాదు. అండ్ ఎవరి గురించి అని మన బాధ ఏంటంటే వాళ్ళు మారాలని మన బాధ, లేకపోతే మనకి ఎందుకండి? హ్యాపీగా నేను ఉన్నానండి. గాడ్ బ్లెస్డ్ మీ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆరోగ్యంగా ఆశీర్వదింపబడ్డాను, ఐశ్వర్యంగా ఆశీర్వదింపబడ్డాను. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ గుడ్ హౌస్, ఐ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీస్. హ్యాపీగా నేను జీవించాలా, హ్యాపీగా పడుకోవాలి. నాకు సేవతో పనే లేదు. నాకు 4 గంటలు వేసి ప్రార్థన చేసిన అవసరం ఏంటండి? నాకు కన్నీటి ప్రార్థన చేస్తాను, మామూలు ప్రార్థన కూడా కాదు. కారణం ఏంటంటేనండి, నేను జీవిస్తుంది నా గురించి కాదు, నా భోగాల గురించి కాదు. ఏ విధంగా చేతనైనా ఎవరినైనా ప్రభువులోకి నడిపించాలి, అది నా ఆశ. ప్రతి ఒక్కరికి ఉండాలి అది. ఈవేళ భారతదేశంలో ఉన్న శ్రమలు సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాయి తప్ప సంఘాన్ని పాడు చేయటం లేదు. ఒక రకంగా మన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. కారణం ఏంటంటే ఇవాళ సంఘం ప్రార్థనలో బలపడిపోతుంది, విశ్వాసులు ప్రార్థనలో బలపడిపోతున్నారు, విశ్వాసులు లేస్తున్నారు. ఇవాళ వాళ్ళకి అర్థం కాలేదు, అరే 2 రాష్ట్రాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారా, ఇంతమంది, వాళ్ళకి ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇదని. కనుక శ్రమ అనేది నేను దేవుడి నుంచి వేరు చేయలేదు. అన్ని డీటెయిల్గా చదివాం. వీళ్ళ వివరణ ముందు చూస్తాం, తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్దాం. దేవుని ప్రేమ శ్రమలు, దేవుని ప్రేమ శ్రమలు వివరణలు చూద్దాం. నెంబర్ 1 చదువుదలి. అణచివేత అణిచివేత లేదా హింస, హింస ఫలితంగా కలిగే బాధే శ్రమ. శ్రమ అంటే అణిచివేత. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? భారతదేశంలో సంఘాన్ని అణిచేస్తున్నారు, విశ్వాసుల్ని అణిచేస్తున్నారు. తర్వాత ఏంటమ్మా? హింసిస్తున్నారు. ఏమండి, ఆయన అంత భయంకరంగా చంపారండి.
ఎంత ప్లాన్డ్గా మర్డర్ చేశారండి అది. ఆయన చంపేశారు, ఆయన ఎప్పుడో చంపేశారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ డూప్ చేసి ఆ డూప్ మనుషులు చేయండి. మన వాళ్ళు కూడా అమాయకులు కాదు కదా, ఆ డూప్ ఫోటోలు అన్నీ తీసారు, ఆయన కాదని చూపిస్తున్నారు. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషిని చంపడానికి ఇంత అవసరమా? చదవండి మళ్ళీ అది. అణచివేత లేదా హింస ఫలితంగా. అణిచివేత అంటే ఈ క్రైస్తత్వాన్ని అణిచివేయాలి అనుకున్న రోమా ప్రభుత్వం పతనమైపోయింది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక సంఖ్య కలిగిన వారు క్రైస్తవులే. క్రైస్తత్వం అనేది ఏంటంటే యథార్థమైనది, వాస్తవమైనది. దాన్ని ఎవడు ఆపలేడండి. క్రైస్తత్వాన్ని ఎవడు ఆపలేడు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే అమెరికా వాళ్ళది క్రైస్తత్వం కాదండి. చిన్న ఆసియాలో బెత్లెహేంలో పుట్టాడు యేసుప్రభు. ఈ చిన్న ఆసియా నుంచి అమెరికా దేశానికి, ఆస్ట్రేలియా దేశానికి, మిగిలిన దేశాలు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి, ఇంగ్లాండ్ దేశం నుంచి రాలేదు క్రైస్తత్వం. చాలామందికి అది తెలియదు. నిజదేవుడండి. ఆవేళ రోమా ప్రభుత్వం ఏమనుకున్నదంటే ఆ యొక్క సైనికులకి డబ్బులు ఇచ్చి యేసయ్య దేహాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోడని చెప్పామని చెప్పారండి. ఏంటి శిలువ మరణాలు ధ్యానిస్తాం. ఆ యొక్క శిలువ మీద ఉన్న యేసు ప్రభు ఆ మాటలన్నీ గమనించి శతాధిపతి ఏమన్నాడండి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుడు అని చెప్తున్నాడు. అండ్ ఇవాళ నిన్ను నన్ను చూసిన వాళ్ళు మన దేవుని బిడ్డలని చెప్పాలండి. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ కుటుంబ వ్యవహారాలు చూసిన వాళ్ళు వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పాలి. మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని బిడ్డలతో ఉంటున్నాం, సాతాను బిడ్డలతో ఉంటున్నామా? లోకస్తులతో వెళ్ళిపోతే మన లోకస్తులం కాదండి. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటున్నాడు, ఎనిమిటీ. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోకానికి మనకి స్నేహం ఏంటండి? పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద ఔన్నత్యంలో ఉన్నవాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు. అవన్నీ వదులుకొని ప్రభు గురించి వచ్చారండి, ప్రభు గురించి జీవించారు. కనుక ఏటమంటున్నాడు? మొదట అణచివేయడు లేదా హింస ఫలితంగా కలిగే బాధే శ్రమ. వాటి వల్ల వచ్చేదే శ్రమ. నెంబర్ 2, ఎదురయ్యే కష్టాలు మరియు కష్టాల అనుభవమే శ్రమ. 2 మళ్ళీ చదువు తల్లి. ఎదురయ్యే కష్టాలు 1 ఎదురయ్యే కష్టాలు మరియు కష్టాల అనుభవమే శ్రమ. 2 కష్టాలే. ఇక్కడ ఏంటంటే ఎదురైంది 1, అనుభవం 1. కష్టాలు ఎదురవడం 1. ఎదురాడడం అంటే నీకు సడన్గా నీ మీద కష్టాలు రావడం. 2వది ఏంటండి? అనుభవం. అంటే ఎదురవడం వేరు, ఇలా మనిషి ఎదురవడం అనమాట. అంతేలాగా ఆ శ్రమ ఎదురైందండి. అనుభవం అంటే ఆల్రెడీ దాన్ని ఎంజాయ్ చేసావు, ఎలాగుంటుందో శ్రమ, ఎంత హార్డ్గా ఉంటుందో ఏంటిది అనేది అనుభవించావు. చాలా 2 థింగ్స్ చెప్తున్నాడు. ఒకటంటే ఎదురవడం, 2 అనుభవించడం. ఇవాళ ఎదురైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. కష్టాలు ఎదురైన వాడికి దాని విలువ తెలియదు, అనుభవించినోడికి దాని విలువ తెలుస్తుంది. అంటే కాలినట్టుగా అరడం వేరు, ఖాళీ అరడం వేరు. అందుకే ఆ మాట అన్నాడు, శ్రమ నీ జీవితాన్ని సరి చేస్తుంది, బాధలు నీ బ్రతుకుని బాగు చేస్తాయి. మళ్ళీ చదువుతలి. ఎదురయ్యే కష్టాలు మరియు కష్టాల అనుభవమే శ్రమ. తర్వాత భయంకరమైన శ్రమలు దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. ఏమండి? నాతోటి సేవకులు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, ఆ మధ్యకాలంలో 70s రివైవల్ చేసాం. అందులో అందరితో కలిసి మాట్లాడేవాడిని. రేపు వచ్చే నెల 10వ తారీఖున మన చర్చిలోనే 80sలో రివైవ్ అయినాక 30 మంది యవనస్తులు ప్రభువులో నడిపించాను. వాళ్ళందరినీ పిలుస్తున్నాను. ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. బ్యాంక్ సీనియర్ మేనేజర్స్గా మంచి మంచి పోస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలుస్తున్నాను. చదువు తల్లి. మాది భయంకరమైన శ్రమలు దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం వేరు చేయలేవండి ఈ శ్రమలో. ఇప్పుడు నా తోటి సేవకులు, నాకు ఎరిగిన వారు కానీ, నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. సార్ ఏమైనా శ్రమలు అనుభవించారా అని చెప్పి. వాళ్ళు ఏం శ్రమలు అనుభవించారండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? మీరు ఏం శ్రమలు అనుభవించారు? నీ భర్తతో శ్రమే పెద్ద శ్రమ అనుకుంటున్నావా? నీ భార్యతో శ్రమే పెద్ద శ్రమ అనుకుంటున్నావా? నీ బిడ్డలతో శ్రమ అనుకుంటున్నావా? శ్రమలు లేకపోవడే పెద్ద శ్రమ అనుకుంటున్నావా? అర్థమైందండి? మా నాన్నగారు చిన్నప్పుడు కథ చెప్పాడు. మండు టెండలో ఒక బరువైన ఆ లోడుతోటి 2 ఎడ్లు లాగుతున్నాయటండి మండు టెండలో.
చాలా బరువు లాక్కెళ్తున్నాడట. ఆ నడిపేవాడు అట్లా అలా కొడుతున్నాడు, అటు చూడండి కొడుతుంటాడు. అవి లాగుతుంటే బాధ ఇటు కొడుతుంటాడు. కానీ ఆ బండి కింద నీళ్ళలోని ఆడ కుక్క నడుస్తుందట. ఆడ కుక్క నీళ్ళలోని ఎద్దులు బాగానే లాక్కెళ్ళిపోతున్నాడు, కానీ కుక్క మాత్రం అంటుంది. చూసినోడికి ఎలాగుంటుందండి? ఎద్దులు లాగుతున్నాయి బండిని, కుక్క లాగుతుందని. నిజమైన శ్రమలు ఏమి ఉండవు, నిజమైన భారం ఏమి ఉండదు వాళ్ళ మీద. కానీ ఆ చిన్న భారానికే ఎంత కష్టపడిపోతారో, ఆ చిన్నదానికే ఏదో అలసిపోయినట్టుగా ఎంతో చికాకు పడిపోతుంటారు. నిజమైన శ్రమ వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదవమా. భయంకరమైన శ్రమలు దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. ఆ శ్రమలు నేను అనుభవించానండి, భయంకరమైన శ్రమలు. ఏంటి, నా గురించి బాగా ఎరిగిన వాళ్ళు నాకేమంటారంటే, సార్ ఇలాంటి పరిస్థితుల్లోంచి మీరు పైకి వచ్చి ఇంత సేవ చేస్తున్నట్టు గ్రేటేనండి అంటారు. నాతో పోరాడిన వాళ్ళు వెళ్ళటోళ్ళు తెలుసండి, చిన్నవాళ్ళు కాదు, కొదమసింహాలు నాతో పోరాడిన వాళ్ళు. నేను ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి వాళ్ళు చూసి అందరూ భయపడతారు, నేను అసలు భయపడినండి. నాకు తెలుసు నా ఎదుర్కొన్న ఆటంకాలు మనుషులు చాలా చిన్నవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ మనుషుల్ని దేవుడు లెక్క జరిగే నా దృష్టి చాలా చిన్నవాళ్ళు. కారణం ఏంటంటే నేను చాలా పెద్దోళ్ళని ఎదుర్కొన్నాను అనమాట, బలమైన సింహాలను ఎదుర్కొన్నాను. అడ్రస్ లేకుండా పోయారండి, కుటుంబాలు నాశనం అయిపోయింది. నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు నన్ను నాశనం చేయాలనుకున్న కుటుంబాలే నాశనం అయిపోయింది, అడ్రస్ లేకుండా పోయారు కుటుంబాలే. కారణం ఏంటంటే నేను ఒకటే చేస్తాను, ఏంటంటేనండి ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తానండి? ప్రభు పాద సన్నిధికి తీసుకెళ్తాను. ప్రభు ఈ వ్యక్తి వల్ల చాలా ఆటంకంగా ఉంది సేవకి, ఈ కుటుంబం వల్ల చాలా ఆటంకంగా ఉందో ప్రభు అని ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏం చేయాలో నేను చెప్పను ప్రభుకి, దేవుడికి అప్పగిస్తాను అంతే. మిమ్మల్ని ఏం చేయాలో దేవుడికి తెలుసు. ఏదంటే ఒక సామెత ఉంటుంది కదా, కర్ర వంపు పొయ్యి తీరుస్తుంది అంటారు. నీ తలతెక్క, నీ గర్వము, నీ అహంకారం ఎక్కడ సెట్ అయిపోద్దండి? శ్రమల్లో సెట్ అయిపోతాయి. చదవమది. భయంకరమైన శ్రమలు దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. ఇవాళ నన్ను దేవుడి దగ్గర నుంచి వేరు చేయలేదండి, మనుషులు ఎవడు నాతో లేడండి. పాస్టర్ గారు ఇంత సంఘం ఉన్నారు కదా మీకు అంటే ఎవడు నాతో లేడనే చెప్తున్నాడు. మీరే కదా రక్త సంబంధులు కూడా నా దేవుడు లేడు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేనే కాదండి, ఎవడైనా యేసు ప్రభు గురించి బ్రతకాలంటాడు ఒంటరుడే. ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ఫర్ జీసస్, ఎవడైనా సరే మైకులు వింటున్నాడు చెప్తున్నాడు, ప్రపంచం చెప్తున్నా, క్రీస్తు యేసులో సద్భక్తితో జీవింపనుద్దేశించి వాడికి శ్రమలు తప్పు. నువ్వు యేసు క్రీస్తు కొరకు నిజమైన స్త్రీగా జీవించాలంటే మీ ఇంట్లో ఎవడు నేను లైక్ చేయడు. నువ్వు యేసు క్రీస్తు కొరకు నిజమైన పురుషుడిగా జీవించాలంటే మీ ఇంట్లో ఎవడు ముందు లైక్ చేయరు, ముందు ఇంట్లో వాళ్ళు లైక్ చేయరు. నేను దేవుడి మాటలు ఎవడికి ఇష్టపడతాయండి? ఇవాళ ఎలా చెప్తారండి మనుషులు, మనం లోకంలో ఉన్నాం సార్, లోకాన్ని దేవుడిని అన్ని చూసుకొని వెళ్ళిపోవాలి సార్. మళ్ళీ బైబిల్లో మాటలే చెప్తారు. బైబిల్లో రాయబడం తెలుసండి, కైసరుకి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి, మనం అన్నిలతోటి అందరితో కలిసి ఉండాలండి. మనం ఆ సారా కొట్టుకెళ్ళి వెళ్తే తాగపోతే వాడికి ఎలా సువార్త చెప్పగలవండి? ఆ వ్యభిచారితో కలిసి నేను వ్యభిచారం చేయకపోతే దానికి ఎలా సువార్త చెప్పగలనండి? ఇవి చెప్తారు బోధలు, ఇలాంటి బోధలు చెప్తుంటారండి. దేవుని వాక్యం చెప్తుందండి, లోక స్నేహము దేవుడితో వైరం, చీకటికి వెలుగుకి పొత్తు లేదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తర్వాతమా శ్రమ మరియు కష్టము దేవుని యందు మనల్ని బలపరచును. శ్రమ కష్టం ఏం చేస్తుంది అంటే దేవునిలో మనల్ని బలపరిచేస్తుంది. నేను ఎంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? నా శ్రమలే, కష్టాలే. ఒంటరిగా జీవిస్తాను, రేపేంటో నాకే అర్థం కాదు. ఇవాళ నా పరిస్థితి చెప్తానంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ప్రభుత్వం రోజు మాట్లాడుతాను ఇదే మాట. నౌ ఐఎమ్ ఇన్ ఎ జంక్షన్ వేర్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇదే ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుంటాను. ఏంటంటే నేను ఒక జంక్షన్కి వచ్చాను, ఆల్రెడీ ఒక పాయింట్ దగ్గరకు వచ్చాను. ప్రభువా నాకు ఎదురుగా ఏం కనిపించట్లేదు, నేనేం చేయాలో కూడా నాకు తెలియట్లేదు, ఎలాగ వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు అని అడుగుతుంటానండి ప్రభుని. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఇవాళ ఉన్నాను. నేను మళ్ళీ చదువుతలేదు, శ్రమ మరియు కష్టము, ఈ కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, దేవుని యందు మనల్ని బలపరచును. ఆ దేవునిలో నేను ప్రతిరోజు బలపడుతున్నానండి. వాక్యాలు అలా వింటనే ఉన్నాను, వాక్యాలు ఇలాగే వింటనే, వాక్యాలు ధ్యానిస్తున్నాను, విశ్వాసం సడలిపోలేదు. నేను మన బాగా నేను ప్రేమించే వ్యక్తితో చెప్పాను, బిల్లీగ్రామ్ గారి చరిత్ర ఒక చరిత్ర,
యాంగీ షో చరిత్ర ఒక చరిత్ర, ఒక్కొక్క సేవకుడు చరిత్ర, కానీ వెక్టర్ ప్రభాకర్ చరిత్ర వేరే అని చెప్పాను ఆయనకి. ఏంటి సార్ అన్నాడు. వెక్టర్ ప్రభాకర్ మినిస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ దేవుడు పెట్టాడు. 80 సంవత్సరాల తర్వాత అత్యున్నతమైన సేవలు ఆయన వాడబడుతున్నాడు, చూపిస్తున్నాడు దేవుడు నాకు ఎలా వాడుకోబడుతున్నాడు. కనుక ఎవరు చరిత్ర వాళ్ళదే, నీవే నేను నువ్వు నేనవు, నీ దేవుడు ఆయన చిత్తానుసారం నేను వాడుకుంటాడు. నువ్వు వెక్టర్ ప్రభాకర్ అయిపోవాలంటే అయిపోలేవు, నేను బిల్లిగ్రామ్ అయిపోవాలంటే నేను అయిపోలేను. ఎవరిని ఎలా వాడుకోవాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు, అంతే తప్ప మనం ఇమిటేషన్స్ చేయకూడదు. నా జీవితంలో ఇమిటేట్ చేయను నేను. అండ్ అమెరికా దేశంలో వచ్చిన వాళ్ళు ముందు విమానం దగ్గర మాట మారిపోతుంది, బాగున్నారా, ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. నేను విమానం దిగి కూడా ఇలాగే మాట్లాడతాను. విమానం ఎక్కిన తర్వాత తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. లైఫ్ స్టైల్ కూడా మారిపోద్ది విమానం ఎక్కిన తర్వాత. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, వెన్ యు ఆర్ ఇన్ ద రోమ్ బీ యాజ్ ఎ రోమన్ అంటాడు. నేను జర్మనీ దేశంలో ఆ ఎయిర్పోర్ట్లో నేను అలా తిరుగుతున్నాను అనమాట. నేను విమానం లాస్ట్లో ఎక్కుతాను, లాస్ట్లో దిగుతాను అనమాట. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఈ రోజు నువ్వు ఎక్కకపోయినా విమానం వెళ్ళిపోద్ది. ఆ రోజుల్లో అలా కాదు, విమానం అక్కడికి ఆయన పిలుస్తుంటాడు, డాక్టర్ పాషల రిక్వెస్ట్ బోర్డ్ అని పిలుస్తుంటాడు. నేను హ్యాపీగా, ఎయిర్పోర్ట్ అంటే పెద్ద మాల్ లాగా ఉంటుందండి, అన్నీ అమ్ముతుంటాయి. నేను అలా సరదా తిరుగుతున్నాను అనమాట. అది తిరుగుతుంటే ఎయిర్ హోస్టల్ వచ్చింది, ఏయ్ డాక్టర్ పాషల యువర్ రిక్వెస్ట్ టు కమ్ టు ద బోర్డ్ అని. అంటే లోపలికి వచ్చాడు, నేను వెళ్ళాను, అది నా బ్యాగ్ పట్టుకుంది. నేను అలా వెళ్తుంటే ఫ్లైట్లోకి వెళ్ళగాను, ఒకటి నన్ను చూసి, సార్ మీరు వెక్టర్ ప్రభాకర్ గారు అన్నాడు. అవును సార్ అన్నాడు. సార్ మీరు జర్మనీ వాళ్ళు అనుకుంటున్నాను సార్, మిమ్మల్ని చూశాను. ఏంటి ఆ ఎయిర్పోర్ట్లో హ్యాపీగా తిరుగుతున్నారు సార్ జర్మనీ వాళ్ళే అంటాడు. అంటే నేను జర్మనీకి వెళ్ళగానే జర్మనీ వాడు అయిపోతాను అంతే. ఇంగ్లాండ్ వెళ్తే ఇంగ్లాండ్ నుండి అయిపోతాను, ఎక్కడికి వెళ్తే ఆ దేశం వాడు అయిపోతాను. చదవమది శ్రమ మరియు కష్టము దేవుని యందు మనల్ని బలపరచును. ఏది నేను బలపరుస్తుందండి? శ్రమలు లేవా? ఎవడో సొమ్ము తింటున్నావా నువ్వు? జీవితంలో నువ్వు పైకి రావు. అండి నా చరిత్ర మీకు చెప్తేనండి, నా రియల్ స్టోరీ మీకు చెప్తే గుండెకి చచ్చిపోతారు కూడా. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్ని. 10th క్లాస్ ఫెయిల్డ్, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, చదువు అవ్వట్లేదు. 10వ క్లాస్ ఫెయిల్ అయిపోయాను. మరి ఈ రోజుల్లోనే లేదు తెలియదు, కానీ అప్పుడు మార్చ్ ఫెయిల్ అయిపోతే సెప్టెంబర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఇవాళ ఉన్నాయో లేదు తెలియదు. సెప్టెంబర్కి ప్రిపేర్ అవుతున్నా. అంటే ఆ 10వ క్లాస్ ఏజ్లో నా ఆలోచన ఎలాగుంటుందో మీకు చెప్తున్నానండి. నేను భోజనం చేసేటప్పుడు ఆ భోజనం ముద్ద ఇలా పట్టుకుంటే ఆ ముద్దలో మా నాన్నగారు రక్తం నాకు కనిపించిందండి. ఏడ్చివాడిని. నాకు సిగ్గు లజ్జ ఉందా? మా నాన్నగారు షిప్ యార్డ్లో పనిచేస్తుంటే ఆయన రక్తం తిని బ్రతుకుతున్నానా అని తినేవాడిని కాదండి, ఏడ్చేవాడిని. అంటే నాకు ఒకటి సొమ్ము తినాలన్నా, ఒకటిదేది ఆశించాలంటే అంతకంటే అసహ్యమైనది నా దగ్గర ఏమి ఉండదండి. నేను ఎవరిది ఆశించనండి. మా నాన్న ఆస్తిని నేను ఆశించలేదు. వెదవలే ఇతర ఆస్తులను ఆశిస్తారు. నాకు ఎంత పౌరుషం అంటేనండి, అప్పుడు కృపావరం అని 4th టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన డిఎస్పీ అయ్యారు. ఆయన ఆల్రెడీ డిఎస్పీఎస్ కుమార్ గారు వాళ్ళ తాలూకా. మా పెద్దమ్మ ఇంట్లో అద్దెకు ఉండేవారు సబ్ ఇన్స్పెక్టర్ గారు. అంటే చిన్న వయసులోనే, 10వ క్లాస్ వయసులోనే నేను ఆయన ఇంటికి వెళ్ళి, కృపావరం గారు నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను సార్, సెప్టెంబర్ పరీక్షలు రాసాను సార్, నాకు మా నాన్నగారు కష్టాలు తినడం ఇష్టం లేదు సార్, నేను ఏదైనా పని చేయాలని సార్, ఏదైనా ఉద్యోగం చూడండి సార్. నాకు 10వ క్లాస్ ఫెయిల్ అయిపోయినకి ఉద్యోగం ఏంటండి? ఆయన నాకు చూశాడు చిరునవ్వు నవ్వి, ఈ పిల్లల్లో పౌరుషం ఉంది అనుకుని, అప్పుడు రాజేశ్వరి సినిమా హాల్, దాని పేరు అప్పుడు రాజేశ్వరి సినిమా హాల్, ఇప్పుడు ఏదో పేరు మార్చారు. అందులో నన్ను బుకింగ్ క్లర్క్గా టికెట్లు అమ్మడానికి నన్ను వాళ్ళతో మాట్లాడి, ఆయన అన్నాడు ఆ థియేటర్ యజమాని, మరి సబ్ ఇన్స్పెక్టర్ కదా అయినా, సోమవారం నుంచి వచ్చి జాయిన్ అయిపోమన్నాడు ఆ బాబు. నేను చెప్పాడు, బాబు నువ్వు సోమవారం నుంచి వెళ్ళి జాయిన్ అయిపో బుకింగ్ క్లర్క్ కానీ. సరే సోమవారం సిద్ధపడుతున్నా, ఆదివారం రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయి నీకు జాబు లేదు, ఏమి లేదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత పౌరుషం అండి. అండి నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నాకు $100 సహాయం చేశారు. సహాయం అంటే పాస్టర్కి ఇచ్చిన గిఫ్ట్లాగే ఇచ్చారు. కానీ ఆ వ్యక్తి మొన్న ఇండియా వచ్చినప్పుడు నేను 10,000 రూపాయలు ఆడికి తిరిగి ఇచ్చానండి.
నా హోల్ లైఫ్లో సార్ ఎవడిదే నాకు రూపాయి తీసుకునే అనుభవం నాకు లేదు సార్. అంటే నేను దేవుని మహిమ గురించి చెప్తున్నా, వాళ్ళు కించపరచని కాదండి. పౌరుషం ఉండాలండి, బాగుపడడానికి పౌరుషం ఉండాలి, భక్తిగా ఉండడానికి పౌరుషం ఉండాలి. శ్రమ అనేది నేను సరి చేస్తుంది, శ్రమ అనేది నేను పైకి తీసుకొస్తుంది. తర్వాతమ్మా శ్రమలు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. తర్వాత దేవుని నిమిత్తము రోజంతా చంపబడుతున్నాం. ఏమవుతున్నావు అండి మరి? మీకు అలాంటి అనుభవం ఉందో లేదు, కానీ నేను రోజు ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఏడ్చే నాకు ఏంటి ప్రభు ఇలాంటి మనుషులు నా చుట్టూ ఏంటి? మా నాన్నగారు చిన్నవాడు ఒక కథ చెప్పాడండి, అన్నీ మా ఫాదర్వే చెప్తాను. మా ఫాదర్ స్టోరీస్ అని మా అన్ని బుక్ ప్రింట్ చేసాడు, సేయింగ్స్ ఆఫ్ పాసిల్ సామ్యూల్ అని బుక్ ఉంది. మా నాన్నగారు చెప్పినవన్నీ అందులో రాశాడు. ఒక వ్యక్తి ఆ పొలాల గట్టులో నడిచి వెళ్ళిపోతున్నాడట. ఆ చిన్న కొలంలో తేలు ఆ వాటర్లో పడి కొట్టుమిట్టు ఆడుతుందటండి. ఇటు దాన్ని చూసి జాలేసి ఆ తేలుని పైకి తీద్దామని చెయ్యి ఇలా పెట్టి దాన్ని ఇలా పైకి తీద్దామంటే చెయ్యి ఇలా పెట్టగానే కరడానికి ట్రై చేస్తున్నాడు. ఈడేం ట్రై చేస్తున్నాడండి? దాన్ని కాపాడాలని ట్రై చేయాలి. అదేం చేస్తుందండి? కరడానికి. ఏంటి అలాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు అండి? ఎందుకు పనికి మన వాళ్ళు మనం రాజుల్లాగా రాణిల్లా చూస్తుంటే వాళ్ళు మన కరడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి జీవితం అనుభవిస్తున్న ఏ వ్యక్తి అని సంతోషంగా ఉంటాడు ఆ జీవితంలో? అప్పుడు ఏంటని చదవమది? దేవుని నిమిత్తము రోజంతా చంపబడుతున్నావా లేదో ఒకసారి ఆలోచించేయండి. మీ అబ్బాయి ఉన్నాడండి, మీ అబ్బాయి మేము లెగ్ చేయడండి, ఆయన ఉన్నత స్థితికి మీరు తీసుకొస్తారు, ఆడు మిమ్మల్ని కేరే చేయడు. మీరు చిన్నప్పుడు అంటే ఆయన గసురుతాం కొడతాం, పెద్దయ్యకి ఆడే మనకంటే పెద్ద బాడీ వచ్చేస్తాడు. ఏంటడి మాట్లాడుతున్నాం అంటాడు. ఆయన చూసి ఆ తండ్రి ఎలాగ చూస్తాడండి, ఇలాగా చంపబడుతున్నాడు చూడ్డ. అంటే హీ బికమ్ డెడ్ ఫర్ ద సన్. కూతురు తల్లి మాట తండ్రి మాట ఇంట్లో ఇష్టానుసారి జీవిస్తుంది, దాని నిమిత్తం చంపబడిన వారు ఉండరా వాళ్ళు? దినమెల్లా చంపబడుతున్నాం అంటాడు. చదవమది? దేవుని నిమిత్తము రోజంతా చంపబడుతున్నాము. దేవుని గురించి నువ్వు జీవించాలంటేనే ఈ అనుభవాలు వస్తాయండి. పిల్లల మీద ప్రేమ లేనోళ్ళు, నేను తాగైనా, నేను తిన్నానా, నేను తిరిగానా అనుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ జీవితం నరకాన్ని పోతారు, బ్యాడ్ ఎండ్ ఉంటుంది. కానీ వాడి పిల్లల గురించి ఏమో ఆలోచించాడండి. అండి మా ఫాదర్ గురించి ఆ సమాధానం కాల్ దగ్గర మీరు ఏం రాసామంటే, వి ఓ టు అవర్ ఫాదర్ బికాజ్ ఈ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ అస్ అని రాశాం. మా తండ్రికి మేము రుణపడి ఉన్నాము, ఎందుకంటే ఆయన జీవితాన్నే మా కొరకు త్యాగం చేశాడు. మా నాన్నగారు బట్టలు కొనుక్కోండి, మా బట్టలు కొనివ్వడండి. మా ఫాదర్ మాకు హీరో, ఇస్ అ గ్రేట్ మ్యాన్. మా ఫాదర్ మాకు అమ్మకంటే నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. తండ్రిగా నువ్వు పిల్లలకి ఏడ్ చేస్తాడు. ఇక్కడ ఉన్న తండ్రులను ఒకసారి ఆలోచన చేసుకోండి. తండ్రిగా నేను తాగానా, నేను పడుకొని ఆలోచిస్తున్నారా? ఫాదర్ గారు నీ కూతురికి నీ కొడుక్కి బట్టలు కొన్నారా? కొడుకు భవిష్యత్తు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇవాళ సామ్యూల్ బాబు ఎలా కొన్నాడంటే ఎవరిని బట్టి ఉన్నాడండి? బికాజ్ ఆఫ్ విక్టర్ ప్రభాకర్. అటువంటి ఔన్నత్యమైన స్థితిలో, ఔన్నత్యమైన గృహంలో, ఔన్నత్యమైన స్థితిలో ఎందుకు ఉన్నాడంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫాదర్. ఇది అక్కడ నేర్చుకున్నాను నేను, మా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆలోచించండి. మళ్ళీ చదువుతలేదు. దేవుని నిమిత్తము రోజంతా చంపబడుతున్నాము. నువ్వు మంచి దానిగా బ్రతకాలంటే యు ఆర్ డైయింగ్ ఎవ్రీ డే. నువ్వు మంచివాడిగా బ్రతకాలంటే యూ డై ఎవ్రీ డే. నేను అనుభవిస్తున్నానండి, ఐఎమ్ డైయింగ్ ఎవ్రీ డే. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు మన చర్చిలో? సంతోషంగా ఉన్న స్త్రీలు లేరండి మన చర్చిలో. ఏడుస్తుంటారు, రోజు ఏడుస్తుంటారు. ఇలాంటి భర్త ఏంటి నాకు, ఇలాంటిది ఏంటి నా పరిస్థితి ఏంటో. ఒక భార్య అయితే నాకు మన సాక్ష్యం చెప్పిందండి, ఆవిడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు నాకు ఆ భర్త ఇంటికి వచ్చి ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్ళిపోయి అమ్మిసి తాగేటట్టండి. ఆడు ఏం భర్త అండి? ఆలోచించండి, ఎంత దుఃఖపడుతుందా భార్య. బిడ్డల గురించి ఆలోచన ఉండదు వాడికి, కుటుంబం గురించి ఆలోచన ఉండదు. వాడు తాగానా పడుకున్నాడు అని ఆలోచిస్తున్నాడు తప్ప బిడ్డల జీవితం ఏంటో వాడికి తెలియదు. నా కొడుకు జీవితాన్ని నేను డ్రీమ్ చేశానండి. నా కొడుకు ఇలాగ ఉండాలని నా కొడుకుని డ్రీమ్ చేశానండి. బిడ్డల కొరకు మనం జీవించాలి అంటే మనం ఏమవ్వాలండి? చావాలి. గోధుమ గింజ చావని ఎడలా ఒంటిగానే ఉంటుంది. నీ మట్టుకు నువ్వు తిని తాగుదామంటే నీ పిల్లలు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్దండి. కనుక మంచిదానిగా మంచివాడిగా జీవించాలంటే అర్థం ఏంటమ్మా? నువ్వు రోజు మరణకరమైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఇక్కడ 7 చదవది. దేవుని నుండి మనల్ని వేరు చేసే 3 విషయాలు. దేవుడి నుండి మనం వేరు చేసే విషయాలు అంటే ఆ 3 ఏంటంటే దేవుడి నుంచి నిన్ను పక్కకు తోసేస్తాయట. కట్ ఆఫ్ ఫ్రమ్ ద గాడ్.
ఏంటి నెంబర్ 1 చదవమా? పాపము. పాపం. ఒకటెక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఏంటి నేను చెప్తాను, దేవుడి మహిమ గురించి చెప్తున్నానండి. తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదండి. దేవుడు వింటున్నాడు నా మాటలు. తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదు. నువ్వు పాపంలో ఉంటే నీకు దేవుడు నీకు ఉంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఆటోమేటిక్గా దేవుడిని డిస్కనెక్ట్ అయిపోతావు. పాపం అనేది ఎలాంటి పాపమైనా అవ్వచ్చు. పాపం అంటే అందరూ ఉంటారు, వ్యభిచారమే పాపం అనుకుంటారు, త్రాగడమే పాపం అనుకుంటారు, దొంగతనమే పాపం అనుకుంటారు. పాపాలు ఏంటండి? అసూయలు, కక్షలు, విమతములు, ద్రోహము, ఇతరుల్ని మోసం చేయడం, భర్తను మోసం చేయడం, భార్యను మోసం చేయడం, పిల్లల మోసం చేయడం, అన్ని పాపాలే. అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటండి? పాపంలో జీవిస్తూ నేను భక్తుడిని అనుకుంటారు చూసారా, నేను భక్తురాలను అనుకుంటా, అది భయంకరమైన పాపం. ఏంటిదండి అది? స్వనీతి. దేవునికి అసహ్యమైన పాపం అది. నేను పాపిని ఒప్పుకుంటే దేవుడు నేను కనికరిస్తాడు. కానీ పాపంలో జీవిస్తూ నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలు అంటే దేవుడికి అది అసహ్యమైనది. రెండేటమా? అహంకారం. అహంకారం. ఏంటి, కొంతమంది పిల్లలతో మనం మాట్లాడగలమండి. వాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్లో స్పూన్ ఫీడింగ్ ఇస్తారు. ఆడి పనికి వెళ్ళినాడైనా ఆడికి మంచి మోటార్ సైకిల్. మా ఇంట్లో పని చేస్తుంది ఆ పాప. 3 ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో. షెఫ్ అనమాట, వంటలు వండుతుంది. ఒక బ్రదర్ ఒక రోజు వచ్చాడు, మంచి హైట్ ఉన్నాడు, బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చి దింపాడు ఆ అమ్మాయిని. ఎవడమ్మా? మా తమ్ముడు సార్ అని. మరి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చాడు, ఏం చేస్తాడు? ఆడికి ఏం చేయడండి అని. మరి బుల్లెట్ మోటార్ సైకిల్ మా నాన్న కొనిచ్చాడండి. ఏం ఉద్యోగం చేస్తాడా? ఏం ఉద్యోగం చేయడండి అంటే. చదువుతున్నాడండి, చదువు లేదండి అని చెప్తాడు. మరి మీ నాన్న బుల్లెట్ కొనిచ్చి బుల్లెట్ పెట్రోల్ కూడా డబ్బులు ఇస్తే పాకెట్ మనీ కూడా ఇస్తాడండి మా ఫాదర్ అంటున్నాడు. మా రోజులు అలాంటి ఏమని వాళ్ళు తెలుసండి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అనేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అని గాలికి తిరిగేవాళ్ళు అనమాట. నాకు అలా ఇష్టం ఉండదు సార్. నాకు ఎవడైనా 100 రూపాయలు ఖర్చు పెడితే 200 ఖర్చు పెడతాను మరుసటి రోజు వెంటనే. నాకు ఎవడైనా ఫ్రీగా అది ఇస్తే నేను తీసుకోనండి. ఐ డోంట్ లైక్ దట్. మీరు గమనించండి, మన చేతిలో పేదలు అవడదా నేను డబ్బులు తీసుకోను. నాకు ఎవడైనా ఫ్రీగా ఇస్తే ఏంటి ఒకటి నీకు ఫ్రీగా ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఎలా తింటాడు? అది ఎలా దిగుతుంది నీ నోట్లోకి? నాకు అసహ్యకరమైన వస్తువులు తినకూడదు. నేను ఎదురుకొని అలా చూస్తుంటాను అంతే. ఆ ఫుడ్ నీ దగ్గరికి ఎలాగ వచ్చింది? ఆ ఫుడ్ కష్టపడి సంపాదించి తిని గెంచాడు. ఎలా తింటాడంటే స్టార్ హోటల్ భోజనంలో తింటాడు. నువ్వు వెధవ కార్యాలు చేసి దొంగ సొమ్ము పనికి మాలి డబ్బుతో తిన్న తిండి నీకు అసహ్యకరమైనది. అది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చదవది మళ్ళీ. అహంకారం. అహంకారం. కొంతమందికి అండి ఎందుకు అహంకారం ఉంటుందో వాళ్ళకి తెలియదండి. ఒక స్థాయిలో ఉంటుంది అహంకారం. మర్యాదగా మాట్లాడరు, పెద్దలకు మర్యాద ఇవ్వరు, మనిషిని లెక్క చేయరు. అదేంటంటే దేవుడికి ఇష్టం లేనిది. అహంకారం ఎప్పుడైతే ఉందో దేవుడి దగ్గర డిస్కనెక్ట్ అయిపోతాను అంతే. నీకు దేవుడికి సంబంధం ఉండదండి. దేవుడు చెప్పేసాడు ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం అంటాడు. కొంతమందికి వాళ్ళకి ఏమి ఉండదండి అహంకారం అండి. ఏంటో ఒక సామెత, కుర్రీపి ఎందుకు పుట్టావంటే స్వరూపాలను ఎక్కిరించడానికి పుట్టానంటది. చాలామందికి అహంకారం అంటే దేవుని దగ్గర దూరం అయిపోతున్న సంగతులు తెలియదు. 3 ఏటమ్మా? అవిశ్వాసము. అవిశ్వాసము. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం. విశ్వాసాలు 3 ఉన్నారు. 3 క్యారెక్టర్: విశ్వాసులు, అవిశ్వాసులు, అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసకు అది కనికరం ఉంది, అవిశ్వాసి కనికరం లేదు. దేవుడికి ఇష్టం లేనివాడు. తర్వాతమా? స్వర్గపు శ్రమ. స్వర్గపు శ్రమలు అంటే కాస్ట్లీ శ్రమలు అనమాట, విలువైన శ్రమలు. ఏంటవి? ఇది భారీ ప్రకృతి వైపరీత్యం నుండి జరుగుతుంది. భారీ ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది. మన థాయిలాండ్లో బిల్డింగ్ పడిపోయింది చూశారు కదండి. అందులో ఎంతమంది చచ్చిపోయారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ భూకంపాలు స్టార్ట్ అయిపోయాయి. ప్రభు రాకడ సమీపంలో ఉంది. ఎంతమంది చచ్చిపోతారో తెలియదు, ఎవడెప్పుడు పోతాడో కూడా తెలియదు. అంటే అది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు. అంటే స్వర్గం శ్రమలు అంటే దేవుడి చేత పంపబడింది. అమెరికా దేశంలో ఎంత కర్సులో ఉందంటే, కర్సు అంటే శాపం. ఉత్తర అమెరికా అంతా కూడా మంచుతో నాశనం అయిపోతుంది. దక్షిణ అమెరికా అంతా వరదలతో నాశనం అయిపోతుంది. అమెరికా వాడి ప్రజలు కూడా ఏం చేయలేడు. అమెరికా మీద శ్రమ పంపిస్తుంది దేవుడే పంపిస్తున్నాడు. అండ్ ఒక్కొక్కసారి మనల్ని ఎవడేం చేయలేడు, మనతో ఎవడు యుద్ధం చేయలేడు, అంత బలవంతుడు. కానీ దేవుడికి పంపించేస్తాడు. కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి, రోగాలు వచ్చి కుటుంబాలు నాశనం అయిపోయిన ఎవరండి? వీళ్ళే దేవుడి చేత ఉగ్రత పొందిన వాళ్ళు. తర్వాతమా? దేవుడు మన నుండి కోరుకునే విషయాలు. దేవుడు మన నుండి కొన్ని కోరుకుంటాడట, ఇష్టపడతాడట. నా పిల్లలు ఎలాగుంటే బాగున్నాయని. ఏంటమ్మా? నెంబర్ 1 న్యాయము. న్యాయం.
న్యాయం అంటే ఏంటండి? నీ కూతురుని ఎలా ప్రేమిస్తున్నావో కోడలు కూడా అలా అది న్యాయం. కొడుకుని ఎలా ప్రేమిస్తున్నావో అల్లుని కూడా అలాగే ప్రేమించాలి. వీళ్ళు పైవాళ్ళు కదా, కొడుకు వేరు కోడలు వేరు వేరు కదా. వీళ్ళు సొంత పిల్లల దగ్గరికి వెళ్దాం. ఏమండి, ఏషావు యాకోబులు ఎవరండి? సొంత అన్నదమ్ములు కదా. తల్లికి న్యాయం ఉందంటాడు కొంప తీసి. అస్సలు ఉండదు. ఇంట్లోనండి పెద్దవాళ్ళు ఎప్పుడు బలైపోతుంటారు. ఆ చిన్నపిల్లలు ఎప్పుడు ఆ మూటలు ఎత్తుకెళ్ళిపోతూనే ఉంటుంది. పెద్దదానికి మాటలు, చిన్నదానికి మూటలు. అప్పుడు ఆ తల్లిలో న్యాయం ఉందా? నేను అందరిని ఒకలాగే చూస్తానండి పాస్ గారు, నాకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒకటేనండి, నాకు పెద్ద కూతురు చిన్న కూతురు ఉట్టినాయని అబద్ధాలు. ఆ పెద్ద కూతురిని అడిగితే చెప్తుంది, చిన్న కూతురికి ఎంత మోసుకెళ్ళిపోతుందో అలా అమ్మ, అది అంత ఎత్తుకెళ్ళిపోతుందో పెద్ద కూతురు అడిగితే చెప్తుంది. న్యాయం అనేది లేదు. ఏంటది? దేవుడు మన నుండి కోరుకునే విషయం న్యాయం ఉండాలి అని. నా దగ్గర న్యాయం ఉంటుందంటే మెండిగా ఉంటుందండి. డబ్బులు ఉన్నోడికి ఒకటే మర్యాద ఇస్తాను, డబ్బులు లేనోడికి ఒకటే మర్యాద ఇస్తాను. నా దగ్గర తప్పు కనిపిస్తానండి, అది ఎంత తోడైనా సరే అని పట్టుకొని అడిగి వాసిపోటు నిర్మా చేసేస్తాను. అడిగి న్యాయం అలాగ ఉంటుంది నా దగ్గర. 4 పాదాల మీద ఉంటుంది న్యాయం నా దగ్గర. తర్వాత దయ. దయ అంటే ఏంటండి? కష్టాల్లో ఉన్నవాడిని చూసి కనికరించడం, దయ చూపించడం. తర్వాత వినయము. ఇది మనకు సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించి. వినయ అనే పేరున్న అమ్మాయిలు చూడండి, దానికి వినయం ఉండదు అసలే. పేరే వినయ. సద్గుణరావు అనేవాడిని చూడండి, అడిగి అన్ని దుర్గుణాలే ఉంటాయి. శాంతమ్మ అనే పేరున్న వాళ్ళు చూడండి, దానికి అంత అశాంతి, బతుకంత అశాంతి ఉంటుంది. ఇదేటమ్మా? వినయము. వినయం అనేది ఇవాళ నాకు తెలిసినంత వరకు ఇవాళ వినయంగా ఉన్న ఆడపిల్లలు నేను ఎవరిని చూడలేదు. వాళ్ళ పొరపాటున ఎక్కడో నాకు అమ్మాయి అంటే అది గొప్పదే. వినయం అనేది ఇవాళ లేదు. తర్వాత క్రమబద్ధంగా వ్యవహరించడం. ఇది అసలేదండి, క్రమబద్ధంగా వ్యవహరించడం. యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్తున్నారు? నీ నామాలు దెయ్యాలు ఎలగొట్టాం, నీ నామాలు అద్భుతాలు చేసాం, నీ నామాలు మహత్కార్యాలు చేశాను ప్రభు అన్నాడు. వెరీ గుడ్, ప్రైజ్లాడు అన్నాడా? ఏమన్నాడండి? వెళ్ళి మీరు ఎవరనే తెలియదురా అన్నాడు. అక్రమము చేయవారులారా అంటే క్రమబద్ధత లేని వారులారా. ఇంగ్లీష్లో చక్కని మాట పడి, యూ లాలెస్ పీపుల్ డిపార్ట్ ఫ్రమ్ మీ అన్నాడు. ఎంత భయంకరమైన మాట తెలిసింది. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ వర్డ్, యూ లాలెస్ పీపుల్ డిపార్ట్ ఫ్రమ్ మీ అన్నాడు. అంటే ఒక క్రమబద్ధమైన జీవితం లేని వారులారా నా దగ్గర నుంచి పొండి అని చెప్పాడండి. క్రమం ఉండాలి వద్దండి? భర్తకు ఒక క్రమం ఉండాలి, భార్యకి ఒక క్రమం ఉండాలి, బిడ్డలకి క్రమం ఉండాలి, కాపరికి క్రమం ఉండాలి, సభ్యులకి క్రమం ఉండాలి. తర్వాత దేవుని నుండి వేరు కావడానికి కారణము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఇవాళ దేవుడి నుంచి వేరవడానికి ఒక 3 కారణాలు చెప్తున్నాడండి. నెంబర్ 1, పాపం అనేది జీవితాన్ని నాశనం చేయగల ఒక విస్తృతమైన శక్తి. పాపం అనేది ఏం చేస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వేరు చేసేస్తుంది నేనంతే. దురాశ గర్భము ధరించి పాపము కరును, పాపము పరిపక్వమై మరణానికి అంటది. అంటే పాపంలో ఉన్న వాళ్ళు ఎంత భయంకరంగా ఎండపోతారు మీరు చూడండి. రోగాలతో కాలు పడిపోయి, చేతులు పడిపోయి రోడ్ల మీద పోతారండి. పాపం అనేది నీ జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది. ఏమంటున్నాడంటే దేవుడి నుండి వేరు కావడానికి నెంబర్ 1 అది. నెంబర్ 2, పాపము ఆధ్యాత్మిక ఎదుగుదలను నిలిపివేస్తుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే పాపానికి దూరంగా ఉండే. నేను ఏం చెప్తున్నాను? నేను తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదని చెప్తున్నా. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నీ అహంకారంతో, నీ పాప జీవితాలతో దేవునిలో ఉంటావా? నువ్వు దేవుని బలపరంగా ఉంటావా? దేవుని సేవ చేస్తావా? దేవుని వాక్యాన్ని బోధిస్తావా? ఇవాళ పాస్టర్లు ఎందుకంటే సరైన వాక్యం చెప్పలేకపోతున్నాడు. వాడికి ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. వాడు ప్రార్థనా జీవితం ఉండదు, వాడికి భక్తి జీవితం ఉండదు, వాడి కుటుంబం మాట విందు, వాడి భార్య మాట విందాడు, పిల్లల మాట విందాడు. ఏం బోధ చేస్తాడు గుడికి వచ్చి? బోధ అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చక్కని మాట ఉండదు బోధ. ప్రీచ్ వాట్ యూ ప్రాక్టీస్. నువ్వేది అనుసరిస్తున్నావో అదే బోధ చేయి. బోధ అంటే వచ్చి పెట్ట కథలు చెప్పడం కాదు. ఏంటి నా బోధ మీరు జాగ్రత్తగా వినండి. నా అనుభవం చెప్తాను ప్రతిది కూడా. 4 గంటలు వేసి ప్రార్థన మీరు చేయండి. తలంపులో కూడా తప్పు చేయట్లేదు, మీరు చేయకండి. నా జీవితంలో చెప్తున్నాను. నేను కథలు చెప్పాలంటే మంచి కథలు నేను చెప్పగలను, బట్ ఐ డోంట్ టెల్ స్టోరీస్. కారణం ఏంటి? బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతాం. తర్వాత 3 లాస్ట్, పాపము దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడానికి దారి తీస్తుంది. దేవుడికి దూరం అవడం కాదటండి, శాశ్వతంగా నీకు దేవుడికి శాశ్వతమైన సంబంధం లేకుండా పాపం చేసేది. పాపం అంటే ఏంటని చెప్పాను కదా, అనేకమైన పాపాలు.
అసూయ, ద్వేషము, కలహములు, విమతములు, న్యాయబద్ధంగా లేకపోవడం, అక్రమంగా ఉండడం, ఇవన్నీ నేను దేవుడి దీన్ని దూరం చేసేస్తాయి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. మూలవాక్యం మళ్ళీ ఒకసారి చదువుతుంది. రోమన్స్ చాప్టర్ 8:35. రోమా పత్రిక 8:30 చదువురా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవడు కూడా దేవుని ప్రేమని నేను వెడబాపులేడండి. మీరు నాకు ఇష్టంగా ఉండొచ్చు, మీరు నాకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నేను ఈ ఇష్టపడవచ్చు, ఆయన ఇష్టపడకపోవచ్చు. మనుషుల ప్రేమ నీకు అవసరం లేదండి. దేవుని ప్రేమని నిన్నెవడు కూడా ఎడబాపనాడు. శ్రమ గాని, బాధ గాని, హింస గాని, కరువు అని గాని, వస్త్రహీనత గాని, ఉపద్రవం గాని, ఏది దేవుడి ప్రేమ నుంచి ఎడబాపుదండి. ఏమంటే వస్త్రాలు అంటే మీకు ఏదో అనిపించదు. వస్త్రాల గురించి ఏంటి వస్త్రాలు అంటే, నాకు సరైన బట్టలు లేని రోజులు నాకు తెలుసండి. నాకు సరైన బట్టలు లేని జత బట్టలు వేసుకుంటే జత బట్టలు ఉతుక్కుంటేవాడండి. ఇవాళ నేను కట్టుకుని టైయే ఉంటుంది, 15,000 ఉంటుంది. ఇవాళ వస్త్రహీనత అంటే నేను అనుభవించాను నా జీవితంలో. కనుక వస్త్రహీనత కానీ, కరువులు కానీ, కష్టాలు కానీ దేవుడి ప్రేమని నేను వేరు చేయలేవు. రెండండి, లోకంలో శ్రమ కలుగును. ఈ లోకంలో జీవించినంతకాలం మనకు శ్రమ ఉంటుంది. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు దేవుని యందు మనకు సమాధానం ఎలా కలుగుతుందో ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో విధిగా తప్పనిసరిగా మీకు శ్రమ వస్తుంది, వచ్చి తీరుతుంది. శ్రమ కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నానెను. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడండి? నేను లోకాన్ని జయించున్నాను. ఏంటి ఇవాళ నేను మీకు ఎందుకు ధైర్యం చెప్తానండి? నేను పాపాన్ని జయించాను కాబట్టి మీరు జయించమని చెప్తున్నా. నేను ప్రార్థనా జీవితంలో ఉన్నాను కాబట్టి మీకు ప్రార్థనా జీవితంలో ఉండమని చెప్తున్నా. నేను క్రమశిక్షణగా బ్రతుకుతున్నాను కాబట్టి బ్రతికాను కాబట్టి మీరు బ్రతకండి అని చెప్తున్నాను. ఎంత అథారిటేటివ్ ప్రీచింగ్ అండి యేసుప్రభు గారిది. నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యంగా ఉండండి, బీ బ్రేవ్. అండ్ సామ్యూల్ బాబు ఉన్నాడు, ఇవాళకి కూడా నేను చెప్తాను, సామ్యూల్ బాబు దేనికి భయపడదని చెప్తానండి. డు నాట్ ఫియర్. ఉన్నాను నేను ఇక్కడ, తండ్రి నేను ఎన్నోన్నా అని చెప్తానండి. ఏంటి తండ్రి అంతా భరోసా ఇస్తే దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడండి? మీరు ధైర్యంగా ఉండండి. కారణం ఏంటి చెప్పడమా? నేను లోకమును జయించాను. ఈజ్ ద కాంకరర్ ఆఫ్ ద వరల్డ్. లోకాన్ని జయించాడండి మనకంటే ముందు మన గురించి. 3 శ్రమలు ఎంత అతిశయం. ఇదేంటంటే పాస్టర్ గారు సంతోషులు అతిశయం బాగుండదు, శ్రమలు ఎంత అతిశయించడం అంటారా? చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును. శ్రమ ఏంటి వస్తుందట? శ్రమ వల్ల ఓర్పు వస్తుందట. ఓర్పు పరీక్షను. ఓర్పులో ఏంటంటే పరీక్ష. ఎంతవరకు ఓర్చుకుంటుంది ఇది? వీడు అంతవరకు ఓర్చుకుంటాడు పరీక్ష. పరీక్షలో ఏంటి వస్తుంది? నిరీక్షణ వస్తుందట. అంటే ఇంకెంతకాలం శ్రమ పడాలో ఏమిటో అని వస్తుందట. శ్రమల యందును అతిశయపడుదును. అందువల్ల శ్రమల్లో నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఈ నిరీక్షణ. ఎందుకు ఈ శ్రమలు అతిశయపడుతున్నాను అని చెప్తాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటి నన్ను సిగ్గుపరచలేదండి. నా శ్రమ, నా బాధ నన్ను సిగ్గుపరచలేదండి. ఏడ్చిన దినాలు, చిన్న పిల్లలకి ఏడ్చిన దినాలు నా జీవితంలో నుండి ఒక అనుభవం వచ్చిందండి. ఆ కష్ట అనుభవం. మోకాళ్ళేసి ప్రార్థించడానికి శక్తి లేదు, నిలవబడ్డానికి శక్తి లేదు. మా ఇంట్లో నుండి కిందని దొండ్రి ప్రార్థన చేస్తున్నా, ఇలాగ దొండ్రి ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. చదవమా మాట ఇప్పుడు చదివిందే. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదండి. నేను ఏడ్చిన ఏడుపు, నా బాధ, నా ఆక్రందన దేవుడు విన్నాడండి. నేను సిగ్గుపడలేదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కనుక శ్రమల్లో మనం బలపరచబడతాం, శ్రమలలో ఎదుగుతాం, శ్రమలలో దేవుని దగ్గరికి వెళ్తాం. కనుక నాకేం శ్రమలు వద్దని అనుకోకండి, నేనే శ్రమ పడిపోతున్నాను అనుకోకండి. తర్వాత అండి, శ్రమ క్షణమాత్రము. శ్రమ అన్నది క్షణమాత్రం, కొద్ది కాలమే ఉంటుందటండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 17, 18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైన వాటి అంటే ఏంటండి? మనకు కనిపిస్తున్న గ్లిటర్స్, ఈ లోకము, ఈ రంగులు, ఈ డ్రెస్సులు, ఈ అంతా ఈ యొక్క గ్లిటర్స్ అనమాట.
దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని. అదృశ్యమైన వాటిని అంటే పర సంబంధమైనవి, మనకు కనిపించిన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. నిదానించి చూస్తున్నాం అండి. అబ్రహాం గురించి రాస్తాడు. ఏంటి రాస్తాడంటే హెబ్రీ పత్రికలో, పునాదులు గల పట్టణమున అబ్రహాము దూరం నుంచి చూసానంటాడండి. ఏంటి దేవుడు నాకు ఎంత కృప ఇచ్చాడంటే, నేను 4 గంటలకు మోకరించి కానీ ప్రార్థించి కానీ నాకు గదంతా వెలుగు వచ్చేస్తుంది. దేవదూతలు వచ్చేస్తాను నా గదిలోకి. ఆకాశం తెరవబడ్డం చూస్తానండి. దేవుని దూతలు కనిపిస్తుంటాయి, పరిశుద్ధులు కనిపిస్తుంటారు. ఎంత కృప అంటే అది ఒకసారి ఆలోచించండి. చదువు మళ్ళీ. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అంటే కనిపించినవి నిదానించి చూస్తే కానీ కనిపించవు, చూస్తున్నాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కాబట్టి క్షణమాత్రముండు చులకని శ్రమ అంటే ఈ శ్రమను అంతటి ఏంటన్నాడండి, నీకు 4 సంవత్సరాల శ్రమ లేదా 10 సంవత్సరాల శ్రమ, దాన్ని ఏమన్నాడంటే క్షణమాత్రం అన్నాడు. అంతే, క్షణమాత్రముండు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏంటి ఆ వేళ నేను శ్రమ పడ్డాను కాబట్టి, శ్రమ పడుతున్నాను కాబట్టి నాకు మహిమ వస్తుంది. శ్రమ పడితేనే నీకు మహిమ వస్తుంది, కష్టపడితేనే నువ్వు అభివృద్ధిలోకి వెళ్తావు. అమెరికాలో చక్కని మాట చెప్తారండి, నో పెయిన్ నో గెయిన్. కష్టపడిపోతే ఫలితం లేదు. పౌలు గారు చెప్పాడండి సూటిగా, ఇంట్లో ఎవడైనా పని పాట లేకుండా ఖాళీగా ఉంటాడు, భోజనం పెట్టొద్దు అంటున్నాడు. అంతేకాకుండా ఏమన్నాడండి, వాడితో సహవాసం కూడా చేయదన్నాడు. కానీ మన ఇంట్లో వాల్యూ ఎవరికండి, పని పాట లేనివాడికి విలువ ఎక్కువ, గాలికి తిరిగినోడికి గౌరవం ఎక్కువ. మన ఇళ్ళల్లో ఆడిని అంత ముద్దుగా చూస్తుందో తల్లి. ఆ తండ్రి ఆడికి అన్ని చెప్పాను కదా ఇందాక, మా దగ్గర పని చేస్తున్న ఆ షఫ్ వాళ్ళ తమ్ముడు వాడికి పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నాడండి. ఆడికి బుల్లెట్ మోటార్ సైకిల్ కొనిచ్చాడు వాళ్ళ ఫాదర్. చదవ అదే మాట లాస్ట్ది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగజేస్తుంది. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. శ్రమ ద్వారా నిత్య జీవం అంటే ఈ శ్రమలో పడడం వల్ల, ఇవాళ మీరు శ్రమలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ. ఈ శ్రమల ద్వారా నీకేటి ఇస్తానంటే దేవుడు నిత్య జీవిస్తానంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. గొర్రెల గురించి చెప్తున్నాడు అక్కడ ప్రభు చెప్తా అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు. అవి ఎప్పుడు నశించవట. దేవుడు నీకు నాకు ఏటి ఇస్తున్నాడమ్మా, నిత్య జీవం. మనం నశించాం. ఎప్పుడైనా దీని పని అయిపోయింది, ఇటు పని అయిపోయింది, మీరు లెక్క చేయకండి ఆ మాటలు. యు ఆర్ ఇన్ ద ప్లాన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రణాళికలోనే ఉన్నావు. నువ్వు ఓడిపోలేదు, నీ పని అయిపోలేదు. తర్వాత ఏమంటున్నాడమ్మా, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడ కూడా దేవుని చేతిలో నిన్ను అపహరించాడండి. వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నేను ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు ఇది చేస్తానండి, దేవాన్ని చేతిలో నన్ను పట్టుకో అని చెప్తానండి. దేవుడి ప్రాణం మనల్ని కూడా వేరు చేయలేడండి, మనల్ని కూడా అపహరించలేడు. 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి మారుమనసు పొందాను, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి. అక్కడి నుంచి సాక్ష్యాలు అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. నా తల్లి సంఘం కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో ఆదివారం నాడు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్తూ ఈ మాట నేను వాడాను. లాస్ట్లో ఈ మాట చెప్పాను, నా తండ్రి చేతిలోని వాడిని ఎవడు కూడా అపహరించలేడు. ఐఎమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్, నో బడీ క్యాన్ స్టీల్ మీ అని చెప్పానండి. ఓరే బాబా వేళండి, కాల్వరీ చర్చ్లో గొప్ప ఉద్యమం వచ్చిందండి. ఆ ఒక్క మాటను బట్టి, సాక్ష్యాన్ని బట్టి మా మాయ గారు ఆవలే డిసైడ్ చేసుకున్నారట నా పెద్ద కూతురిని ఈయనకి ఇచ్చి పెళ్లి చేయాలని. చాలా అద్భుతమైన సాక్షి, నా జీవితంలో మరవలేని గడియలండి అవన్నీ కూడా. ఇదే మాట్లాడి చెప్పాను. మళ్ళీ చదువుతాలంతా, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను. దేవుడు నాకు నిత్య జీవం ఇచ్చాడు, అవి ఎన్నటికీ నశింపవు, నేను నశించను. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని చేతిలో నన్ను కూడా అపహరించలేదు. మళ్ళీ చదువుతలేదే, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తున్నాడు కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు, నీవు ఎప్పటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిన్ను ఎవడు దేవుని చేతిలో అపహరించలేడు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. చదవ మళ్ళీ అదే మాట, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తున్నానని చెప్తున్నాడు. నెంబర్ 2, అవి ఎన్నటికీ నశింపవు, నువ్వు ఎప్పటికీ నశించవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి నిన్ను ఎవడు కూడా దేవుని చేతిలో అపహరించలేడండి. ఎంత గొప్ప వాగ్దానం దేవునికి ఇస్తున్నాడు.
అటువంటి ప్రభువుని రక్షకుడిగా ప్రభుగా మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. నీకు ఇవాళ శ్రమలు ఉన్నాయి, ఇవాళ నీకు బాధలు ఉన్నాయి. ఎస్, నీ కుటుంబంలో బాధ అనుభవిస్తున్నావు, నీ భర్త వల్ల యాతన అనుభవిస్తున్నావు, నీ భార్య వల్ల యాతన అనుభవిస్తున్నావు, బిడ్డల వల్ల యాతన అనుభవిస్తున్నారు, తల్లిదండ్రుల వల్ల బిడ్డల యాతన అనుభవిస్తున్నారు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు చెప్తున్నాడు, ఆయన చేతిలో నేను ఆవిడ అపహరించాడు అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు, నీకు ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ చదువుతలేదే, నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక దేవుడు నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఇవాళ అవి ఎన్నటికి నశింపవు, నువ్వు ఎప్పటికీ నశించావు. ఎవడును వాటిని నా చేతిలో నిన్ను నుండి దేవుడి అపహరింపడు. చేతి నుంచి ఎవడు అపహరించాడు. ప్రార్థన చేసుకుందాం, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామేడ, ఈ ఉదయ కాలంలో నాతో ప్రత్యేకంగా మాట్లాడారు, మాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ శ్రమలు మమ్మల్ని మీలో బలపరుస్తున్నాయి తండ్రి. ఈ శ్రమలు నాయన మీ ప్రేమను మమ్మల్ని వేరు చేయలేవు అనే గొప్ప సత్యాన్ని వాళ్ళు మరొకసారి ధ్యానించుకున్నాం. ఇక్కడ ఉన్న బిడ్డలకు చాలా శ్రమలు ఉన్నాయి తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. బిడ్డలందరికీ మీ నెమ్మదిని దయచేయండి, మీ శాంతిని అనుగ్రహించండి, ఆ కుటుంబాలు నిలవబెట్టండి తండ్రి. మీ సాక్షులుగా బిడ్డలు జీవింప చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.